గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా పేరు రాజారెడ్డి. ఎన్ఐటి వరంగల్ 2019 టు 2023 సిఎస్సి చేశా. నేను మీ ముందరికి ఎందుకు వచ్చానంటే నా ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఇంటర్మీడియట్లో మనం ఎంత టాలెంటెడ్ అయినా కావచ్చు, ఎంత ఎంత తెలివైన ఉండొచ్చు, బట్ మనం ఎంత కష్టపడుతూనే ఉండొచ్చు. ఇదన్నిటికీ మించి మన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లానింగ్. ఎందుకంటే ఒక మంచి పదును అనేది లేనిది ఎంత పెద్ద కథ అయినా దేన్ని కట్ చేయలేదు. జస్ట్ లైక్ దాట్ మనకు ఒక మంచి ప్లానింగ్ లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ, మనకి ఎంత టాలెంట్ ఉన్నా కానీ సరిగ్గా యూజ్ అవ్వదు. నాకు ఇంటర్మీడియట్లో ఎలా ఉండింది అంటే, స్టార్టింగ్ వెళ్ళగానే ఏదో చేసేద్దాం, ఏదో చదివేద్దాం అన్నట్టు ఉండేది. బట్ ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే లైక్ చదవడానికి ఎంత టైం ఇవ్వాలి, ప్రాబ్లమ్స్కి ఎంత టైం ఇవ్వాలి, క్లాసెస్ అర్థం కాకపోతే మళ్ళీ సర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ ఏం తెలియకుండా అప్పుడు నాకు నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ ఎలా ఉండిందంటే అప్పుడప్పుడు ఒక్కొక్క వీక్ నాకు సిలబసెస్లో ఏం అర్థమయ్యేది కాదు. అలాంటి టైంలో నాకు నా లెక్చర్స్ చాలా యూజ్ అయ్యారు. స్పెషల్లీ మా మ్యాథ్స్ సంజయ్ సార్ ఎలా అంటే ప్రతి క్లాస్లో మధ్యలో మధ్యలో అందరిని అడుగుతూ ఉంటారు, ఇలా నీకు ఈ టాపిక్ అర్థమైందా కాలేదా. ఒకవేళ అర్థం కాలేదు అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ ఇంకో టాపిక్కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది. అండ్ అలానే కాకుండా మనం 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 ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం చేస్తే బెటర్. లైక్ ఎలా అంటే మన క్వశ్చన్స్లో కూడా ఈజీ ఉంటాయి, మీడియం ఉంటాయి, హార్డ్ ఉంటాయి. డైరెక్ట్ హార్డ్ చేస్తే అవి రావు. డైరెక్ట్ మీడియం చేసినా అప్పుడప్పుడు రాకపోవచ్చు. అక్కడ మనకి మన లెక్చరర్స్ గైడెన్స్ చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే అక్కడ మనం కొన్ని టాపిక్స్ ఎలా ఉంటున్నాయి అంటే మనం డైరెక్ట్ హార్డ్ చేయగలం. లైక్ డిఫరెన్షియేషన్ డైరెక్ట్ హార్డ్ చేస్తే మనకు వచ్చేస్తాయి జస్ట్ క్లాసెస్ అని. అలా కొన్ని ఉంటాయి. లైక్ గ్రాఫ్స్ ప్రాబబిలిటీ ఎలా ఉంటే మనం బేసిక్ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ మీడియంకి వెళ్ళినా మనం చేయలేం. ఇలాంటి ప్లేసెస్లో మనకి ప్లానింగ్ అండ్ మన పర్సివియరెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన సక్సెస్లో మన పార్ట్ ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ పార్ట్ మన లెక్చరర్స్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ లెక్చరర్ అయినా చెప్తారు కదా అని మీరు అనొచ్చు, అది అవదమ్మా. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర మంచి ప్లానింగ్ ఉండాలి. పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది. ఇలాంటి ఒక ప్లానింగ్ ఉన్న లెక్చరర్ దగ్గర మనం గైడెన్స్ తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మనం హార్డ్ వర్క్ చేసి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. హార్డ్ వర్క్ చేస్తాం అండ్ అంత వేస్ట్ అయిపోతుంది. నా వరకు వచ్చేసరికి ఎలా ఉంది, నాకు అప్పుడు ఎంసెట్లో 244 ర్యాంక్ వచ్చింది, జేఈ మెయిన్స్లో 3955 ర్యాంక్ వచ్చింది, అండ్ జేఈ అడ్వాన్స్లో 7770 వచ్చింది. ఇదంతా లైక్ మీరు అనుకోవచ్చు నాకు ఫౌండేషన్ ఉంది అని, బట్ నాకు ఎలాంటి ఫౌండేషన్ లేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు నేను చదివింది సిబిఎస్ఈలో. ఆఫ్టర్ లైక్ మాకు 0.4 అప్గ్రేడేషన్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు కరికులర్ యాక్టివిటీస్. ఈవెన్ విత్ 0.4 అప్గ్రేడేషన్ నాకు 9.0 మాత్రమే వచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ నా సిజిపిఏ వచ్చేసి జస్ట్ 8.6. అంత తక్కువ సిజిపిఏతో కూడా నేను అంత మంచి ర్యాంక్ సాధించగలిగా. ఇదంతా ఫౌండేషన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ నాకు ఫౌండేషన్ ఉంటే లైక్ ఇప్పుడు ఎలా మన సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు మోస్ట్ ఆఫ్ ద కాలేజ్లో మనకు షెడ్యూల్స్ ఉంటాయి. ఈ వీక్లో ఈ టాపిక్స్ చెప్పాలి, ఆ వీక్స్లో ఆ టాపిక్స్ చెప్పాలి అని. అక్కడ ఎలా అయిపోతుందంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, కొన్ని బేసిక్ ఫౌండేషన్ టాపిక్స్ ఉంటాయి. లైక్ గ్రాఫ్స్ ఆర్ లాగరిథమ్స్ ఆర్ లైక్ సింపుల్ వెక్టార్స్. ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ మనకి షెడ్యూల్లో ఒక టైం ఇవ్వరు, ఎందుకంటే అవి చిన్న టాపిక్స్ అని. బట్ అక్కడ మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే ఆ తర్వాత దాని కనెక్టింగ్ టాపిక్స్ లైక్ సర్కిల్స్ అండ్ అదర్ గ్రాఫికల్ గ్రాఫ్స్ దగ్గర మనకి ప్రిపరేషన్ టైం సరిపోతుంది. అండ్ మనం ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఇక్కడ మీకు వీలైతే మీ ఫౌండేషన్ తీసుకోండి. ఫౌండేషన్లో ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ నిన్న 8th 9th 10th మళ్ళీ చదవగలిగితే నేను ఇంటర్కి ముందే చేయాలనుకునే టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బేసిక్ థింగ్స్ లైక్ లాగరిథమ్స్ నుండి ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్స్ ఉంటే అవన్నీ లైక్ అవి ఈవెన్ 9th క్లాస్ పిల్లలకు కూడా అర్థమైపోతాయి. సో అవి 8th 9th 10th చదువుదాం అనుకుంటా.
అండ్ మళ్ళీ గ్రాఫ్ పైన నేను మేజర్ ఫోకస్ చేయాలనుకుంటా. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్లో దానికి అట్లీస్ట్ మనకి 1 month ఫోకస్ చేయగలిగితేనే మనం దానిలో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. దానిలో మనం ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మిగతా వాటిలో ఈజీ అయిపోతుంది. అండ్ ఇదే కాకుండా సిరీస్ కూడా మనకి లైక్ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది, బట్ మనం కష్టపడితే అది మనం చేయగలం సిరీస్ కూడా. అండ్ మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మాడ్యులస్ ఫంక్షన్స్ ఎలా లైక్ ఓవరాల్గా అన్ని ఫంక్షన్స్ అందులో మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఏ ఫంక్షన్స్ ఛాలెంజింగ్ ఉంటాయి అన్నది. ఆ ఫంక్షన్స్ పైన మీరు ఇంకా బాగా ఫోకస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ ఒక ఇంటర్మీడియట్ ముందే చదివి ఉంటే మేబీ ఈ పాటికి ఇందాక నేను నేటి వరంగల్ బదులు నేను ఐఐటి హైదరాబాద్ ఆర్ ఐఐటి లైక్ సమ్ అదర్ ఐఐటి నేమ్ చెప్పేవాడిని. అండ్ ఇంతేకాకుండా మనకి ఇంటర్మీడియట్ అనేది జస్ట్ కాలేజ్ మాత్రమే కాదు. అక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు అక్కడ ఉండే లెక్చరర్స్ మనకు మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కాలేజ్ నేమ్ ఆర్ అది చూసి జాయిన్ అవ్వకండి. మీరు ఒక లెక్చరర్ నేమ్ చూసి, లెక్చరర్ ఎక్స్పీరియన్స్ చూసి, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చూసి జాయిన్ అవ్వండి. లైక్ స్పెషల్లీ ఇక్కడ మాకు సంజయ్ సార్ ఎలా అంటే మాకు ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఇచ్చేవాళ్ళు. లైక్ ఏ టైంకి ఏది చేస్తే బెటర్, ఈవెన్ రివిజన్ టైంలో కూడా ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ నుండి మనం లైక్ టైం తీసుకొని ఇంకొక టాపిక్కి ఇవ్వాలి, అండ్ ఏ టాపిక్లో ఎంత డెప్త్ క్వశ్చన్స్ చేయాలి, అండ్ మనం ఎగ్జామ్లో ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తున్నప్పుడు దాంతో మనం ఎలా కోపప్ అవ్వాలి. లైక్ ఓవరాల్గా బేసిక్గా చెప్పాలి అంటే మన కంప్లీట్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సిలబస్ మొత్తాన్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది సంజయ్ సార్కి తెలుసు. సో అలాంటి 3 లెక్చరర్స్ ఉండే ప్లేస్లో మీరు జాయిన్ అవ్వగలిగితే ఇట్ విల్ బీ యువర్ హెవెన్. నాకు ఇప్పటికీ మా ఇంటర్మీడియట్ డేస్ ఒకవేళ మళ్ళీ గడిపే ఛాన్స్ వస్తే నేను మళ్ళీ గడుపుతా. ఎలా లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంటర్మీడియట్ అనేది ఒక నరకం అవుద్ది. బట్ ఒకవేళ మీకు ఒకవేళ మంచి లెక్చరర్స్ ఉంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఒకవేళ మీరు అది ఇంకొక 5 years కంటిన్యూ చేయాలన్నా మీరు చేయాలనుకుంటారు. అంతే అండి. థ్యాంక్ యూ.